రామ్టాక్కి తిరిగి స్వాగతం. తమిళనాడు నుంచి 2 వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. 2 వార్తలు. ఒకటి, నిన్న మదురై హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. రెండోది, జేవిసి శ్రీరామ్ సెఫాలజిస్టు ఇచ్చినటువంటి 100 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితం. ప్రతి నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారో ఇచ్చాడు. అంటే ఈ రోజుకున్న పరిస్థితులు. ఈ రెండింటినీ ఒక్కసారి విశ్లేషించడానికి ప్రయత్నం చేద్దాం. ఒకటి, అసలు ఈ తీర్పు ఏంటి, మద్రాస్ హైకోర్టు తీర్పు ఏంటని. ఇదే ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు వీడియోలు చేసుకున్నాం. మదురై పక్కన తిరుపరంకండ్రం, ఇది తిరుపరండ్రకం, ఇది తిరుపరంకండ్రం. ఏంటంటే ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 6 పుణ్యక్షేత్రాల్లో ఒకటి. చాలా ఫేమస్ ఇది. దీని మీద చాలా వివాదం ఉందనేది వీడియోలు చేసుకున్నాం. ఏది అదివరకు అక్కడ ఉన్నటువంటి సికిందర్ దర్గాకి దీనికి అప్పుడు వాళ్ళు నాన్ వెజ్ తీసుకొచ్చి అక్కడ తినటం, ఇదంతా చాలా వివాదం జరిగింది ఒకనాడు. చాలా అత్యంత మురుగన్ భక్తులకి చాలా కోపం తెప్పించింది ఆ రోజు. మరలా ఇప్పుడు ఇంకొకసారి ఇది వార్తల్లోకి ఎక్కింది. ఏంటనంటే ఇక్కడ ఇదేంటంటే అప్పీజ్మెంట్ పాలిటిక్స్లో భాగంగా బ్రిటిష్ వాళ్ళే దీన్ని ఏం చేశారంటే, మురుగన్ దేవాలయం పైన అప్పుడు కట్టారు కదా సికిందర్ అని, అప్పుడు ముస్లిం దండయాత్రలో వచ్చినప్పుడు దీనిపైన కొండపైన దర్గా కట్టారు ఒకటి, సికిందర్ దర్గా. ఆ దర్గాకి అక్కడ దానికి దగ్గరలోనే కొండ మీదనే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి దీపోత్సవ స్తంభం ఉంది. ప్రతి కార్తీక దీపానికి అక్కడ దీపం వెలిగిస్తారు. ఇది అనాదిగా దశాబ్దాల తరబడి వస్తున్నటువంటి ఆనవాయితీ. అయితే బ్రిటిష్ ప్రభుత్వం 2వ ప్రపంచ యుద్ధంలో దీన్ని ఆపేసింది. ఎందుకు ఆపేసింది? ముస్లిం మత పెద్దలు వెళ్ళి కొంతమంది ఇది మా దర్గా దగ్గరలో ఉంది కాబట్టి దీన్ని చేయొద్దు అని చెప్తే బ్రిటిష్ వాళ్ళు ఆపేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దాన్ని రిస్టోర్ చేయలే. ఇటీవల మీ అందరూ చూస్తున్నారు కదా, తమిళనాడులో హిందూ చైతన్యం చాలా పెరిగింది. నేను దాని మీద కూడా వీడియో తీశాను, మదురైలో జరిగినటువంటి హిందూ కాన్ఫరెన్స్ మీద కూడా. సో ఆ నేపథ్యంలో హైకోర్టులో కేసు వేశారు హిందూ సంఘాలు. ఏంటంటే ఇది మా హక్కు, ఎప్పటి నుంచో మాకు కార్తీక దీపోత్సవం అక్కడ జరుగుతూ ఉంటుంది, దీపారాధన. అటువంటి దాన్ని ఆపే హక్కు ఎవరికుంది, మా భక్తుల హక్కు ఇది అనే దాని మీద కోర్టుకెళ్ళారు. దాని మీద మదురై హైకోర్టు విశేషం ఏంటంటే ఆ జడ్జి తన తీర్పిచ్చే ముందు స్వయంగా తను విజిట్ చేశాడట. తిరుపరంకండ్రం ఏదైతే కొండ ఉందో, ఈ టెంపుల్ ఉందో ఆ ఏరియా, వీళ్ళు వివాదంలో ఉన్నటువంటి ఆ స్తంభం ఎప్పటి నుంచో ఉంది. ఆ స్తంభం దాన్ని అంటే రాతి స్తంభం అన్నమాట, అది అక్కడ వెలిగిస్తారు దీపం. ఇవన్నీ విజిట్ చేసి ఆ తర్వాత తీర్పిచ్చాడు. ఫిజికల్గా వెరిఫై, చాలా రేర్ ఇది. హైకోర్టు జడ్జి వచ్చి చూడటం ఏంటి, చూసి ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకుని తీర్పిచ్చాడు. ఏం తీర్పిచ్చాడు తెలుసా? ఇది భక్తుల హక్కు, దాన్ని కాలరాచేటువంటి హక్కు మనకెవరికి లేదు, దర్గా స్థలంలో ఇది లేదు. సో దాంట్లో విభేదం ఏముంది? మోరోవర్ దీని మీద ఇప్పటికే ఒక వివాదం చెలరేగింది. అప్పుడు కూడా దీని మీద తీర్పులు కూడా వచ్చినాయి. తిరుపరంకండ్రం కొండ ఏదైతే ఉందో దర్గా ఉన్నటువంటి స్థలం కాక మిగతాదంతా కూడా ఈ టెంపుల్కి సంబంధించిందేననేది అదే ఆయన తీర్పులో మళ్ళీ చెప్పాడు. కాబట్టి ఆ టెంపుల్కి సంబంధించిన కొండ అది. అటువంటప్పుడు మీరు అక్కడ ఆ స్తంభం, దీపోత్సవ స్తంభం మీద దీపం వెలిగించుకోకూడదని చెప్పడానికి మీరెవరు అసలు? ఆ స్తంభం ఉన్నదే దానికోసం. అద్భుతమైనటువంటి తీర్పు. అదే కాదు, ఇంకొకటి ఇచ్చాడు తీర్పు. ఎందుకనంటే అసలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒక ఆర్డర్ పాస్ చేశాడు. ఏంటంటే కార్తీక దీపారాధన మీరు మండపంలో చేసుకోవాలి,
మీరు ఎక్కడ చేసుకోవడానికి లేదని ఒక నిర్ణయం ఇచ్చాడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఈ ఎండోమెంట్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు కదా వీళ్ళు, దాని మీద కూడా తీర్పు ఇచ్చాడు ఆయన. ఏమన్నాడంటే అసలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు ఈ నిర్ణయం ప్రకటించడానికి? ఇది దేవాలయ ట్రస్టు వాళ్ళు నిర్ణయించాలి తప్పితే అసలు ఈ ప్రభుత్వం అపాయింట్ చేసే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఇటువంటి నిర్ణయాలు తీసుకునే హక్కే లేదని చెప్పి తీర్పిచ్చాడు. అద్భుతమైన తీర్పు. అంటే ఆయన ఇంకొకరికి వ్యతిరేకంగా ఏమి లేదు. అరే వీళ్ళు ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్న ఆచారాన్ని ఎవరు అబ్జెక్షన్ పెట్టారని ఆపేయటం ఏంటనేది దాని మీద కోర్టుకి వెళ్తే చాలా నిర్ద్వందంగా ఎటువంటి మొహాటం లేకుండా తీర్పిచ్చింది మదురై హైకోర్టు. ఇది హిందూ ముఖ్యంగా మురుగన్ భక్తులకి విపరీతమైన ఆనందాన్ని ఇచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఒకటి ఇదైతే, రెండోది ఇందాక ఇంకోటి చెప్పాను కదా, రెండో సంఘటన ఏంటనేది సంచలనం అనేది జేవిసి శ్రీరామ్. ప్రస్తుతం హైదరాబాద్ బేస్డ్ ఆయన ఉండేది. ఆయన తమిళియన్ బేసికల్గా. ఆయన ఇటీవల బాగా పాపులర్ అయ్యాడు సెఫాలజీలో. బాగా పాపులర్ ఎప్పుడయ్యాడంటే 2019 పార్లమెంట్ ఎన్నికలే ఎగ్జాక్ట్గా చెప్పాడు ఎన్ని వస్తాయి అనేది. తర్వాత ఛత్తీస్గఢ్లో ప్రతి ఒక్కరూ కూడా ఇండి కూటమి గెలుస్తుందంటే కాదు, అక్కడ బీజేపీ గెలవబోతుందని చెప్పాడు ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో. ఇప్పుడు అందుకని బాగా పాపులర్ అయ్యి టైమ్స్ నౌలో రెగ్యులర్గా వస్తూ ఉంటాడు జేవిసి శ్రీరామ్. తమిళనాడు ఆయన సొంత రాష్ట్రం కాబట్టి ఆయనకి అందరికన్నా అక్కడ ఆయనకు బాగా దాని గురించి ఆ పల్స్ బాగా తెలిసిన వ్యక్తి. 2021 అసెంబ్లీ దీనికి కూడా చెప్పాడు, 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా చెప్పాడు, అన్నామలై ఓడిపోబోతున్నాడని కూడా చెప్పాడు. అంటే ఆయన సెఫాలజీ వరకు ఆయన ఇది కావచ్చేమో కానీ డేటా సెఫాలజీ వరకు డేటా ఆధారంగానే మాట్లాడతాడు ఆయన. ఆయన నిన్న డిసెంబర్ 2 తమిళనాడులోని 100 అసెంబ్లీలకు సంబంధించినటువంటి ఏ నియోజకవర్గంలో ఓటర్ల మనోగతం ఎలా ఉందనే దానికి ఏ పార్టీకి ఎడ్జ్ ఉందని చెప్పి నియోజకవర్గం ఏ పార్టీకి ఎడ్జ్ ఉంది. మొత్తం 100 అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం ఇవ్వలేదు, 100 అసెంబ్లీ నియోజకవర్గాలు మొదటి దఫాలో ఇచ్చాడు, మిగతా తర్వాత వస్తాయి. ఈ వచ్చినవి ఎక్కడ ఉన్నాయి? చెన్నై సిటీ, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు, చెంగల్పట్టు, తిరువళ్ళూరు, ఇట్లా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు చెన్నైతో పాటుగా, ప్లస్ మీకు సేలం, అదే మరి నార్త్ వెస్ట్ ఇప్పుడు ధర్మపురి, కృష్ణనగరు, సేలం, ఇవన్నీ కూడా నమక్కల్, ఇవన్నీ వచ్చినాయి. ఆల్మోస్ట్ 100 నియోజకవర్గాలైనాయి. ఈ 100 నియోజకవర్గాల్లో ఆయన ఇచ్చినటువంటి ఈ ట్రాకర్ అంటారు దీన్ని, అంటే ఇనీషియల్గా ఇచ్చేదాన్ని, ఈ ట్రాకర్ చూసేటట్టయితే ఎవరు ఊహించని ఫలితం వచ్చింది. అందరేంటి టీవీకే వర్సెస్ డిఎంకే, టీవీకే వర్సెస్ డిఎంకే అనుకుంటున్నారు కదా. ఇది జేవిసి శ్రీరామ్ మొదటి నుంచి చెప్తున్నాడు. ఇది ఏంటంటే మీరు అంత తొందరపడి కంక్లూషన్స్కి రావద్దని. ఎందుకనంటే ఇప్పుడు ముక్కోణపు పోటీలో అన్నా డిఎంకేకి అనుకోని బెనిఫిట్ జరగబోతుందనేది ఈ ఫలితం ఈ 100 నియోజకవర్గాలను బట్టి మనకు అర్థమైంది. ముక్కోణపు పోటీలో ప్రధానంగా టీవీకే చీల్చుకుంటున్నటువంటి ఓట్లు డిఎంకే కంచుకోటగా ఉన్నటువంటి ఓట్లలో చీలిక తీసుకొస్తున్నాడు. ఏంటవి? ఆయన చెప్పింది చెన్నై నగరం, దాని చుట్టుపక్కల డిఎంకే కంచుకోట. ఎప్పుడు కూడా అన్నా డిఎంకేకి ఇక్కడ చోటు పెట్టానుకున్నది ఇప్పుడు చెన్నై నగరం. అటువంటి చెన్నై నగరం, దాని చుట్టుపక్కల ఇప్పుడు నంబర్ 1 పార్టీగా టీవీకే విజయ్ పార్టీ రాబోతుంది. నంబర్ 2 డిఎంకే. అన్నా డిఎంకేకి దగ్గరలో అసలు లేదు. అన్నా డిఎంకేకి 1, 2 కూడా ఉన్నాయో లేవో ఆ చుట్టుపక్కల. అంటే మొదటి నుంచి కూడా అన్నా డిఎంకే వీక్, బీజేపీ కొన్ని చోట్ల బెటర్గా ఉంది కానీ గెలిచే విధంగా లేదని చెప్పి ఆయన చెప్తున్నాడు. బీజేపీలో నుంచి ఒక సెక్షన్ కూడా ఓటర్లు ఈసారి టీవీకేకో ఓటేస్తున్నారు చెన్నై నగరంలో అని చెప్తున్నాడు. ఆయన డేటాను బేస్ చేసుకొని చెప్తున్నాడు. సో చెన్నైలో పోటీ టీవీకే వర్సెస్ డిఎంకే ఉంటుందని చెప్పాడు. ఎక్కువ స్థానాలు టీవీకేకి వస్తాయి, సెకండ్ ప్లేస్లో డిఎంకే ఉంటుంది అంటున్నాడు. మిగతా చోట్లకు వచ్చేటప్పుడు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. రూరల్ ఏరియాలో మిగతా ప్రాంతాలు ఎక్కువ రూరల్ ఏరియా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నా డిఎంకే స్వీప్ చేయబోతుందని చెప్పాడు. అది పరిస్థితి.
ఎందుకంటే 2/3 సీట్లు అన్నాడీఎంకే గెలుచుకోబోతుందని చెప్పాడు. అంటే చెన్నైలో వచ్చేసరికి టీవీకే నెంబర్ 1 పార్టీ, మిగతా రూరల్ ఏరియాస్కి వచ్చేసరికి అన్నాడీఎంకే ఆల్మోస్ట్ మెజారిటీ స్థానాలు గెలుచుకునేటువంటి పార్టీ. అంటే వెరసి మనకు అర్థమవుతున్నదేంటి, రెండాకులు ఎప్పట్లాగానే గ్రామీణ ప్రాంతాల్లో బలంగా ఉంది, క్లియర్గా తెలుస్తూ ఉంది దాంట్లో. రెండోది యాంటీ ఇన్కంబెన్సీ ఓవరాల్గా డిఎంకేకి వ్యతిరేకంగా బలంగా ఉంది. మరి చెన్నైలో డిఎంకే బదులు వాళ్ళ కంచుకోటలో టీవీకేకి నెంబర్ 1 పార్టీ వస్తుందంటే అక్కడా పోతుంది, గ్రామాల్లో, నగరంలో పోయింది. అంటే ప్రభుత్వ వ్యతిరేకత చాలా బలంగా గాలులు వేస్తున్నాయి అనేది క్లియర్గా అర్థమైపోతా ఉంది. ఈ 2 ప్రధానమైన దీంట్లో ఇక రావాల్సినవి చాలా ఉన్నాయి. ఆయన 2వ విడత రిలీజ్ చేయడం కోసం ప్రతి ఒక్కరు ఆసక్తిగా చూస్తున్నారు. కోయంబత్తూర్, నేను అనుకోవటం కోయంబత్తూర్ అయితే ఈ నేపథ్యంలో స్వీప్ చేయబోతుంది. కోయంబత్తూర్ దాని చుట్టుపక్కల ఎప్పుడూ అన్నాడీఎంకే స్ట్రాంగ్ హోల్డ్ అది. అన్నామలై వచ్చిన తర్వాత బీజేపీకి కూడా కన్సిడరబుల్గా పెరిగింది. వీరిద్దరూ కలవటం అంటూ జరిగితే కోయంబత్తూర్ దాని చుట్టుపక్కల స్వీప్ చేస్తుంది, దాంట్లో డౌటే లేదు. ఇంకా రావాల్సి ఉన్నాయి. మదురై ఎట్లా ఉంటుందో తెలియదు. మదురై సౌత్ మొత్తం దక్షిణాదిన తేవర్స్ ఎక్కువగా ఉండేటువంటి బెల్ట్ అది. తేవర్స్ స్పందన ఏంటో తెలియదు. ఇప్పుడు వచ్చిన వార్తల్లో తేవర్స్ది మనకు తెలియదు. సో సౌత్ కోసం ఎదురు చూస్తున్నాం ఆసక్తిగా ఏం జరుగుతుందనేది. అట్లనే కోస్టల్ ఏరియా తంజావూరు కానీ ఆ చుట్టుపక్కల కోస్టల్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో ఆ కోస్టల్ ఏరియా స్పందన ఎలా ఉంటుంది, ఎందుకంటే ఒక్కోసారి ఏరియాని బట్టి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అట్లానే సెంట్రల్ తమిళనాడు ఎట్లా ఉంటుంది, అందుకోసం వీటి కోసం జనాలు చూస్తున్నారు. మొత్తం మీద ఒకటి ఈ 100 అసెంబ్లీల టేజర్ చూసినట్టయితే అందరు ఏమనుకున్నారంటే పోటీ డిఎంకే నల్లేరు మీద నడకలా డిఎంకే గెలుపని చాలామంది చెప్తా ఉన్నారు కదా. అసలు డిఎంకే 3వ పార్టీగా అవతరించిన ఆశ్చర్యం లేదు. అంటే ఒక విధంగా అన్నా డిఎంకే ముక్కోణ పోటీలో అడ్వాంటేజ్ బ్రహ్మాండంగా తీసుకోబోతుంది. మిగతా వాళ్ళల్లో 2వ స్థానానికే పోటీ, టీవీకేనా డిఎంకేనా అనేది. ఇది ఈయనిచ్చినటువంటి టీజరు మొట్టమొదటి 100 అసెంబ్లీ స్థానాలకి. అంటే సినిమా టీజర్ అంత ఆసక్తిగా ఉంది ఇది. తమిళనాడులో చాలా జేవిసి శ్రీరామ్ అంటే క్రెడిబిలిటీ ఉన్నటువంటి సెఫాలజిస్టు, అది ఆయన సొంత రాష్ట్రం. సో ఇది సినిమా రిలీజ్ కన్నా ఇప్పుడు సెకండ్ ఈ టీజర్ ఎట్లా ఉండబోతుంది అనేది ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, నాతో సహా. మొత్తం మీద ఇదే జరిగేటట్టయితే ఎవరు ఊహించని విధంగా తమిళనాడు కూడా ఎన్డీఏ ఖాతాలోకి వెళ్ళటం ఆల్మోస్ట్ ఖాయంగా కనపడుతుంది. కాకపోతే ఆ 2వ టీజర్ కోసం అందరం ఆసక్తిగా ఎదురు చూద్దాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.